ఏడు 16వ ఆర్థిక సంఘం యొక్క పార్ట్ టైం సభ్యుడిగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 7న నోటిఫై చేసింది. ఈ నియామకం కమిషన్ తన తుది నివేదికను అందించే వరకు, అంటే అక్టోబర్ 31, 2025 వరకు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తికాల సభ్యుడిగా ఉన్న అజయ్ నారాయణ్ జూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ని రవిశంకర్ ను నియమించడం జరిగింది. అయితే అసలు ఈ ఆర్థిక సంఘం అంటే ఏంటి, దీని యొక్క విధి విధానాలు ఏంటి, దీని యొక్క చైర్మన్, అలాగే దీని కార్యాలయం, ఇందులో సభ్యులు ఏ విధంగా ఉంటారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక సంఘం అనేది భారత రాజ్యాంగంలోని అధికరణ 280 ప్రకారం రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించిన సిఫారసులను అందిస్తుంది. అలాగే ఇది భారత సమగ్ర వ్యవస్థలో ఆర్థిక సంబంధాల సమతుల్యతను కాపాడడానికి మరియు రాష్ట్రాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి, అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆర్థిక సంఘం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా రాష్ట్రపతి అవసరమని భావించినప్పుడల్లా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ మరియు 4 ఇతర సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రజా వ్యవహారాలలో అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ గా ఎంపిక చేస్తారు. అయితే ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగాడి. ఇది మనకి 16వ ఆర్థిక సంఘం. దీనిని 2023 డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే దీని యొక్క కార్యదర్శి రిత్విక్ రంజన్ పాల్. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. అలాగే ఇందులో సభ్యులను మనం చూసినట్లయితే శ్రీ అజయ్ నారాయణ్ జూ, ఈయన 15వ ఆర్థిక సంఘం మాజీ సభ్యుడు, అలాగే వ్యయ విభాగం మాజీ కార్యదర్శి. ఈయన పూర్తికాల సభ్యుడు, కానీ ప్రస్తుతం ఈయన రాజీనామా చేయడం జరిగింది. ఈయన రాజీనామా చేయడం వల్లే ఈయన స్థానంలో రవిశంకర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ని పార్ట్ టైం సభ్యుడిగా నియమించడం జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రీమతి అన్నీ జార్జ్ మత్తి. ఈమె వ్యయ విభాగం మాజీ ప్రత్యేక కార్యదర్శి, పూర్తికాల సభ్యురాలు. అండ్ నెక్స్ట్ డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, ఈయన పూర్తికాల సభ్యుడు. అండ్ నెక్స్ట్ శ్రీ సౌమ్య కాంతి ఘోష్, ఈయన గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఈయన కూడా పార్ట్ టైం సభ్యుడు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కార్యాలయం మనకి న్యూఢిల్లీలోని జనపథ్ లో గల జవహర్ వ్యాపార్ భవన్ లో 16వ ఆర్థిక సంఘం తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క విధి విధానాలు, 16వ ఆర్థిక సంఘం యొక్క విధి విధానాలను మనం చూసినట్లయితే, కేంద్రం విధించి వసూలు చేసే పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలను సిఫారసు చేస్తుంది. అంతేకాకుండా భారత సంచిత నిధి నుండి రాష్ట్రాలకు సహాయక గ్రాంట్లు, నియంత్రణ సూత్రాలు మరియు వాటి పరిణామంపై సిఫారసులను అందిస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘాలు చేసే సిఫారసుల ఆధారంగా పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు రాష్ట్రాల సంచిత నిధికి వనరులను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు అందిస్తుంది. అలాగే విపత్తుల నిర్వహణ చట్టం 2005 ప్రకారం విపత్తు ఉపశమనం మరియు పునరావాసం కోసం నిధులకు సంబంధించిన విషయాలపై
సిఫారసులు అందిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను మరియు అప్పుల భారాన్ని సమీక్షిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, వాణిజ్య సంఘాలు మరియు ఇతర భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులను జరుపుతుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఆర్థిక సంఘం తన సిఫారసులతో కూడిన తుది నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీలోగా రాష్ట్రపతికి సమర్పించింది. అంతేకాకుండా దీని యొక్క కాల పరిమితి 2026 ఏప్రిల్ 1న ప్రారంభమై 2031 మార్చి 31 వరకు 5 ఏళ్ల కాలానికి వర్తిస్తుంది. ఇది ఆర్థిక సంఘం గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.